ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై దాదాపు 34 నెలలు పూర్తయింది. అంటే 3 సంవత్సరాలు పూర్తవుతుంది దగ్గర దగ్గర. మరో 50 రోజులుంటే 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అయినా సరే ఆ 2 దేశాల మధ్య యుద్ధమైతే ఆగడం లేదు. రోజు రోజుకి ఉద్రిక్తతలు ఎక్కువవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. పశ్చిమాసియా దేశాలతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. అలాగే తన సొంత బలంతోనే రష్యా కూడా తన యుద్ధాన్నైతే కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఉత్తర కొరియా అలాగే చైనా సహాయంతో అయితే రష్యాకి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పటికే అమెరికా $62 బిలియన్ అయితే ఉక్రెయిన్‌కి సహాయం చేసింది. అంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పైమాటే. అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు తన ప్రజలకి చెబుతూనే ట్రంప్ మా వైపే ఉన్నాడని చెప్తున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రాత్రి ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియోలోనైతే ట్రంప్ మా వైపే ఉంటారు, అలాగే మాకు ఎవరూ కూడా శాంతినైతే బహుమతి ఇవ్వలేరు, కానీ మా 2 దేశాల మధ్య యుద్ధాన్నైతే ఆపగలిగే శక్తి అయితే ట్రంప్కుంది, ఖచ్చితంగా ఆయన మా వైపే ఉంటారు. ఈ 3 సంవత్సరాల కాలంలో అమెరికా మా వైపే ఉంది, ట్రంప్ కూడా మా వైపే ఉంటారనడంలో ఎలాంటి సందేహము లేదు అని అయితే ఆయనైతే ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అలాగే రష్యా కూడా ట్రంప్తో మేము మాట్లాడుతాం, ట్రంప్ మా వైపే ఉన్నాడని కూడా ఒక ప్రకటనలో చెప్పింది. మొత్తానికి ఈ విషయంలో ఇటు కీవ్ అటు మాస్కో రెండూ కూడా పోటీ పడుతున్నాయి. అయితే ట్రంప్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు, నేను అధికారంలోకి వస్తే గనక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని. దీన్ని ఏ విధంగా ఆయన సాల్వ్ చేస్తారో ప్రపంచ దేశాలు అయితే ఎదురు చూస్తున్నాయి.